హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఎప్పుడు ఫ్యూచర్ సిటీనా? ఇంకో వైపు లేదా? అటువేం చూడరా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ వీడియో. నేను ఇంతకుముందు చేసిన వీడియోలో చాలాసార్లు చెప్పాను. అంటే హైదరాబాద్ మహానగరానికి జాతీయ రహదారులు ఎలా కలుపుతున్నాయో 2 రాష్ట్ర రహదారులు కూడా ఉన్నాయి. అందులో ఒకటి నాగార్జున సాగర్ వైపు వెళ్ళే రాష్ట్ర రహదారి, ఒకటి స్టేట్ హైవే. అండ్ అదే రకంగా నార్త్ సైడ్ చూస్తే మనకు కరీంనగర్ హైవే, రాజీవ్ రహదారి అని కూడా అంటారు దాన్ని, అది కూడా స్టేట్ హైవే. సో ఈ 2 రూట్లకు సంబంధించి కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ నేను మొన్న మధ్య నాగార్జున సాగర్కి సంబంధించి చేశాను. కానీ ఇది కరీంనగర్ హైవేకి సంబంధించి రియల్లీ ఇట్స్ ఎ గుడ్ ఇండికేషన్. నాకు బాగా నచ్చింది, అందుకోసం క్యాచ్గా అనిపించి నేను ఇన్ఫర్మేషన్ రాగానే ఫస్ట్ ఇంకా 3-4 ఇష్యూస్ ఉన్నాయి నా దగ్గర వీడియోస్ చేయడానికి, కానీ నాకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ నార్త్ తెలంగాణ సైడ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన వాడిని. మాకు తొలి రోజుల్లో హైదరాబాద్ కనెక్టింగ్ అంటే రెండే. ఒకటి మా ఊరి దగ్గర నుంచి వచ్చే నేషనల్ హైవే 44, అప్పట్లో నేషనల్ హైవే 7 అనేవాళ్ళం, అది శ్రీనగర్ టు కన్యాకుమారి ఉంటుంది. తర్వాత రెండవది కరీంనగర్ రహదారి, ఏదైతే గజ్వేల్, సిద్దిపేట అట్లా వెళ్ళి కరీంనగర్కు వెళ్ళే రోడ్డు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి, రామగుండం దాకా ఉంటుంది ఆ రోడ్. అది దానికి పివి నరసింహారావు గారి టైంలో అది వైడనింగ్ జరిగింది, దానికి రాజీవ్ రహదారిని నామకరణం చేశారు. ఈ రెండే మాకు బాగా తెలుసు హైదరాబాద్ కనెక్టింగ్ అంటే. సరే, హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిన తర్వాత ఇక హైదరాబాద్కు ఉన్న మిగతా రోడ్ల మీద కూడా ఫెమిలియారిటీ వచ్చేసింది. దట్టు రిపోర్టింగ్ సైడ్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని రూట్లలో తిరిగిన పరిస్థితి. బట్ ఎప్పుడు కరీంనగర్ హైవేకి సంబంధించి ఆలోచించినా కూడా అటువైపు గత ముఖ్యమంత్రి 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రూట్ అది. ఆయన గజ్వేల్ అటే ఉంటుంది, వాళ్ళ అల్లుడి సిద్దిపేట అటు ఉంటుంది, వాళ్ళ కొడుకు సిరిసిల్ల అటే ఉంటుంది. తర్వాత వాళ్ళ దగ్గర బంధువు కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ప్రాతినిధ్యం వహించిన ఆయన కూడా అటువే ఉంటుంది. సో ఇట్లా ఇంత ఉన్నా కూడా బోల్డ్ అన్ని ప్రాజెక్టులు రావచ్చు కరీంనగర్ వైపు. బట్ ఎందుకు రాలేదు అనేది కొద్దిగా నాకు ఎప్పుడు కొడుతుంటుంది నాకు. మేబీ వాళ్ళ పాలకుల రీజన్స్ వాళ్ళకు ఉండొచ్చు. నేను నాట్ క్వశ్చనింగ్ దట్ డిస్క్రిషన్ పవర్. ఓకే, బట్ ప్రజెంట్ ఏంటంటే మొన్న మధ్య ఈ జినోమ్ వ్యాలీకి సంబంధించి కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరిగింది. బికాజ్ ఐటీ మంత్రి శ్రీధర్ అటునుంచి వచ్చిన పర్సనే కాబట్టి కొంత అటువైపు అది చూసే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైం లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్ వెల్లడించిన వివరాల ప్రకారం షామీర్పేట్ లేక్ను డెవలప్ చేయబోతున్నారు. ఇది ఒక టూరిజం స్పాట్గా మారబోతుంది. సో ఇది ఎంతో కొంత యాడ్ అవుతుంది, యాడెడ్ అడ్వాంటేజ్. అంటే అన్లైక్ అదర్ హైవేస్ మనకు ఈ కరీంనగర్ హైవే వైపు రిసార్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అలంకృత కావచ్చు, లియోనియో కావచ్చు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అటువైపు. సో రిసార్ట్స్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఇంకా కాస్త ముందుకు వెళితే మనకు షామీర్పేట వస్తుంది. అంటే ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ తుమ్కుంట దగ్గర నుంచి ఎగ్జిట్ తీసుకుంటే ఆ తర్వాత ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళగానే మనకు షామీర్పేట లేక్ కూడా ఉంటుంది. షామీర్పేట లేక్ 525 ఎకరాలలో విస్తరించి ఉన్న పెద్ద లేక్, అది చెరువు. దానికి మనకు అక్కడ నుంచి గోదావరి వాటర్ తీసుకొస్తున్నారు, అది తెలుసు అనుకుంటాను. సో అది 365 days వాటర్ ఉండే ఒక లేక్ అనమాట. అలాంటి లేక్ను ఒకప్పుడు ఆ చెరువు కట్ట మీద ఆదివారాలు వస్తే బీభత్సమైన జాతరలు జరిగేవి. అంటే జంతు బలులు చేసి అక్కడ పండుగలు చేసుకోవడం, మొక్కులు తీర్చుకోవడం అంతా జరిగేది. సో ఆ డిస్టర్బెన్స్ ఉందని చెప్పి అది చేసి చెరువు కట్టను పక్కన పెట్టి పక్క నుంచి ఇంకొక రోడ్డు వేశారు. ఆ రోడ్డు ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు దాంట్లో భాగంగా షామీర్పేట లేక్ను ఒక డెవలప్మెంటల్ సెంటర్గా, ఒక టూరిజం స్పాట్గా చేయాలని చాలా ప్రభుత్వాలు గత 15 సంవత్సరాలుగా నేను వింటున్నాను దానికి సంబంధించిన వార్త. బట్ ఇప్పుడు కొద్దిగా ఒక కాంక్రీట్ డెవలప్మెంటల్ దిశగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగా దాన్ని ఒక ఫిషింగ్ సెంటర్గా ఏర్పాటు చేయాలని, అదే రకంగా ఒక జెట్టీలాగా ఏర్పాటు చేసి ఆ జెట్టీల మీద తిరుగుతూ ఫిషింగ్ చేసేది ఒక హ్యాబిట్ కావచ్చు. అదే రకంగా పైన కొన్ని కేఫ్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఫిష్ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువగా ఉండేటట్టుగా పెట్టుకుని వాటిని సర్వీస్ చేసే రకంగా ఒక టూరిజం స్పాట్గా, ఫిష్ బేస్డ్ టూరిజం స్పాట్గా ఒక మత్స్యశాఖ దాన్ని డిజైన్ చేస్తుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే సవ్యసాచి ఘోష్ ఉన్నారో ఆయన దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించారు. 2 crores ఈ లేక్ సరౌండింగ్లో ఈ కేవ్స్, అదే రకంగా ఫిషింగ్ హార్బర్ను ఏర్పాటు చేస్తున్నారు. హార్బర్ అంటే మరి సముద్రం దగ్గర ఉన్నంత పెద్ద హార్బర్ కాదు, ఇట్స్ ఏ లేక్. 525 ఎకరాలలో విస్తరించి ఉన్న షామీర్పేట లేక్ అది. ఆ లేక్లో నిరంతరం నీళ్లు ఉండే రకంగా జాగ్రత్త పడుతూ అక్కడ ఫిషింగ్ ఏర్పాటు చేయాలని, ఆ ఫిషింగ్ అక్కడ చేపలు పట్టడం, అదే రకంగా ఫిష్ రిలేటెడ్ స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ ఆ ఫుడ్ కానీ దానికి సంబంధించి, అంటే
ఒక ఫ్యామిలీ కనుక అక్కడికి వెళ్తే ఒక డే మొత్తం స్పెండ్ చేసే రకంగా యాక్టివిటీస్, ఫిషింగ్ కావచ్చు, అదే రకంగా ఫుడ్ కావచ్చు, ఈవినింగ్ వరకు స్పెండ్ చేసి అవసరమైతే బోటింగ్ ఇవన్నీ చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ సిటీకి రావచ్చు. ఇప్పుడు ప్రైవేట్ రిసార్ట్స్లో ఈ ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ కాస్ట్ వాచిపోతుంది. ఇప్పుడు లియోనియా కావచ్చు, అలంకృత కావచ్చు, పోతే బీభత్సమైన వాచిపోతుంది. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. నేను ఓన్లీ నాకు 2 ఫెమిలియర్ కాబట్టి టక్కన నోట్లోకి వస్తున్నాయి. మిగతావి కూడా ఆ రూట్ అంటేనే మనకు షామీర్పేట అంటేనే మనకు ఎక్కువ రిసార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఈవెన్ నార్త్ సైడ్ ఉన్న స్కూల్స్ వాళ్ళు కూడా అక్కడికి ఔటింగ్కి తీసుకెళ్తారు పిల్లల్ని. సంవత్సరంలో ఒకసారి 2 సార్లు అట్లా తీసుకెళ్తుంటారు. యాక్టివిటీస్ ఎంజాయ్ చేస్తారు. స్పోర్ట్స్ యాక్టివిటీస్ కావచ్చు, మిగతా అంతా కావచ్చు, ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో తీసుకెళ్తారు. అలాంటి వాటి వైపు చాలా ఉన్నాయి. సో అలాంటి వాటికి వెళ్ళి ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టే కంటే గవర్నమెంట్ ఇక్కడ షామీర్పేట్ లేక్ను డెవలప్ చేస్తుంది. లేక్ను డెవలప్ చేయడం వల్ల అక్కడ ఫిషింగ్ యాక్టివిటీ, అదే రకంగా ఫిష్ రిలేటెడ్ ఫుడ్, అదే రకంగా బోటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ తీసుకొచ్చి నిండుగుండగా కనుక వాటర్ కనుక ఉంటే పూర్తి స్థాయిలో ఈ యాక్టివిటీ మంచి సక్సెస్ అవుతుంది. దట్టు డిస్టెన్స్ పరంగా కూడా చూస్తే చాలా చాలా దగ్గర. ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి తూమ్కుంట దాకా మనకు 14.5 కిలోమీటర్స్ ఒక ఎలివేటెడ్ హైవే వస్తుంది, ఇది ఫ్లైఓవర్ వస్తుంది. అక్కడ దుమ్కుంట దగ్గర దిగగానే మనకు వెంటనే నెక్స్ట్ ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లో మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ వస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత 5 కిలోమీటర్స్ జస్ట్. అంటే జూబ్లీ బస్ స్టాండ్ నుంచి మనం అక్కడికి చేరడానికి మ్యాక్సిమం టు మ్యాక్సిమం 25 to 30 మినిట్స్ పడుతుంది. ఇంకా స్పీడ్గా వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇది 14, అదొక 215 ప్లస్ అదొక 5, అంటే 20 కిలోమీటర్సే కాబట్టి ఎలివేటెడ్ అది కాబట్టి 20 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి. సో 20 మినిట్స్లో జూబ్లీ బస్ స్టాండ్ నుంచి రీచ్ అయ్యే ఒక ప్లేస్లో ఒక డే మొత్తం యాక్టివిటీస్ క్రియేట్ చేసే రకంగా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీని గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ 2 కోట్ల రూపాయలతో ఆ లేక్ను డెవలప్మెంట్ చేయడంతో పాటు ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఒక జెట్టి ఏర్పాటు చేస్తారు. జెట్టి అంటే ఒక ఫ్లోర్ లాగా అనమాట. ఫ్లోర్లో డిఫరెంట్ ప్లేసెస్, అంటే చెరువులో కొంత లోపలికి కొంత ఉంటుంది, కొంత ఇన్సైడ్ ఉంటుంది, అంటే వాటర్ లెవెల్ని బట్టి కొంత ముందుకెళ్ళి చెరువు మిడిల్లోకి వెళ్ళి ఫిషింగ్ చేసుకోవడం, అట్లాంటి యాక్టివిటీస్ ఆ జెట్టి రూపంలో ఏర్పాటు చేస్తున్నారు. సేమ్ టైం ఇంకొక వైపు బోటింగ్ యాక్టివిటీ పెడుతున్నారు. సేమ్ టైం పైన కేఫ్ లాగా, అంటే నీటి మీద తేలియాడే కేఫ్ లాగా వాటిని పెడతారు. అంటే మనం పైన కూర్చొని అండ్ కింద వాటర్ కనబడుతుంటాయి, అక్కడ ఫిష్ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఆ కేఫ్లను ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ యాక్టివిటీ మనకు షామీర్పేట వైపు కొంత బూమ్ వచ్చేరానికి ఉపయోగపడుతుంది. నిజానికి జీనోమ్ వ్యాలీకి సంబంధించిన హైలైట్స్ జరగాలి. జీనోమ్ వ్యాలీలో ఎంప్లాయ్మెంట్ పెరిగితే మనకు కరీంనగర్ హైవే వైపు రియల్ ఎస్టేట్ బూమ్ వస్తుంది. కానీ అంత స్థాయిలో జరగట్లేదు. ఒక 4-5 కంపెనీలు మాత్రమే ఉన్నట్టున్నాయి. మినిస్టర్ శ్రీధర్ గారు కొంత ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నారు, బట్ అంత కూడా అసలు లేనట్టుంది రెస్పాన్స్. బట్ ఇలాంటి టూరిజం యాక్టివిటీ కొంత పెరిగే అవకాశం కనిపిస్తుంది విజిటింగ్ స్టాఫ్ పెరిగితే. అయితే ఆ రూట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, కొంత ఈ షామీర్పేట లేక్ దాటి ఇంకొద్దిగా ముందుకు వెళితే అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సూపర్ టెంపుల్ అది. షామీర్పేట దాటిన తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా చాలా బాగుంటుంది. అంటే ఎట్లా అంటే జనరల్గా మేము అంటే యూస్ టు గో, ఇప్పుడు కాదు కానీ ఒక 6 సంవత్సరాల క్రితం వరకు అయితే ఆల్మోస్ట్ సంవత్సరంలో 2 సార్లు వెళ్ళేవాళ్ళం. ఇటు షామీర్పేట లేక్, ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్, అట్లా వెళ్ళి అట్లా రావడం అనేది మాకు బాగుండేది. మంచి అవుటింగ్ లాగా అనిపించేది. ఫ్యామిలీతో వెళితే చాలాసార్లు వెళ్ళిన గుర్తులు కూడా ఉన్నాయి. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. నేను అప్పట్లో సిఎన్జి వెహికల్ వాడేవాడిని. సిఎన్జి కోసం కూడా మాకు నల్సార్ దగ్గర ఒక సిఎన్జి డిపో ఉంటుంది, అక్కడికి వెళ్ళేవాళ్ళం. సిటీలో అప్పుడు సిఎన్జి చాలా కొరత ఉండేది. ఎక్కడన్నా సిటీలో సిఎన్జి ఫిలప్ చేయించాలంటే కార్లో ఒక 20-30 వెహికల్స్ వెయిటింగ్కి ఉంటే పెట్టాల్సి వచ్చేది. చాలా ఘోరంగా ఉండేది. అక్కడ బాటా దగ్గర ఒకటి, తర్వాత బోయిన్పల్లి దగ్గర ఒకటి, అట్లా ఉండేవి, కానీ దొరికేది కాదు. సో ఎప్పుడైనా సండే రోజు సరదాగా అట్లా వెళ్ళిపోయి అక్కడ సిఎన్జి కూడా ఫిలప్ చేసుకొని వచ్చేవాళ్ళు. అది కూడా కొంత యాక్టివిటీ గుర్తుంది నాకు. సో అట్లా షామీర్పేటకు సంబంధించి ఇప్పుడు ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీ కరీంనగర్ వైపు కొంత రియల్ బూమ్ రావడానికి కొంత నేను మరీ అంత ఎక్కువ అని చెప్పను, బట్ కొంత స్కోప్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ రూట్కి సంబంధించి. సో లెటస్ చూద్దాం. ఎట్లాంటి గవర్నమెంట్ అయితే ప్రాజెక్టు అప్రూవల్ కోసం పెట్టింది, డిపిఆర్ రెడీ అయింది. గవర్నమెంట్ కనుక క్యాబినెట్ ఓకే అంటే ఇంప్లిమెంట్గా చేయొచ్చు. ఎందుకంటే ఫండ్స్ కూడా పెద్దది కాదు, 2 కోట్ల రూపాయలంటే చిన్న మ్యాటరే అనుకోవచ్చు. సో గవర్నమెంట్ దాన్ని ఈజీగా ఓకే చేస్తుంది అనుకుంటాను. సో త్వరలో ఆ షామీర్పేట లేక్ ఒక సర్వాంగ సుందరంగా ఒక టూరిజం స్పాట్గా డెవలప్ అవుతుందని చెప్పి ఈ ప్రాజెక్టు చూస్తే నాకు అనిపించింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో చేస్తున్నాను. అదే రకంగా కరీంనగర్ హైవే వైపు ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మనకు షామీర్పేట దగ్గరలో, అదే రకంగా ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో కూడా
కూడా ఒక 2 వెంచర్లు ఉన్నాయి, హెచ్ఎండిఏ వెంచర్లు. మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి కూడా స్కోప్ ఉంటుంది. అలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా కావాలనుకున్న వారు కరీంనగర్ హైవే వైపు ఎవరైనా పర్టికులర్గా చూస్తున్న వాళ్ళు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అదే రకంగా మనందరికీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే శ్రీశైలం హైవే, సాగర్ హైవే ఎక్కువ కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ. అటువైపు కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మన దగ్గర మంచి ఆప్షన్స్ ఉన్నాయి. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. నేను ప్రాజెక్టులను ఇంట్రడ్యూస్ చేస్తాను. సేమ్ టైం రియలిస్టిక్ ఇన్ఫర్మేషన్, గవర్నమెంట్ ప్రాజెక్టుల డాటాతో సహా చెప్తాను. అదే రకంగా గ్రౌండ్ రియాలిటీని కూడా మీకు కళ్ళ కట్టుచెట్టు చూపిస్తాను. నేను చెప్పిన దానికి గ్రౌండ్ రియాలిటీకి 1% కూడా భేదం ఉండదు. దానికి తోడు గవర్నమెంట్ డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా నేను చూపిస్తాను. సో 50% వర్క్ నేను చేస్తాను. మిగతా 50% మీరు సైట్ని విజిట్ చేసి సరైన టైంలో సరైన డెసిజన్ తీసుకొని సరైన ఇన్వెస్ట్మెంట్ చేసి సరైన టైంలో సరైన లాభం పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.